హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో కొన్ని గార్డెన్ టిప్స్ అయితే చూడబోతున్నామండి. గార్డెన్లో పూల మొక్కలు పెంచుకునే వాళ్ళకి చాలా మంచి టిప్స్ అండి ఇవి. తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే మీరు ఇదివరకు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ కూడా తొందరగా వస్తాయి. సో ఇవాల్టి వీడియో లేట్ చేయకుండా ఏంటి అనేది చూద్దామండి. సో మనకి గార్డెన్లో చాలా రకాల పూలు అయితే పెంచుకుంటాం కదండి. మనకి ఏంటంటే ఇప్పుడు మల్లెపూల సీజన్ కూడా, అలాగే గులాబీ పూలు కూడా వస్తూ ఉంటాయి. మల్లెపూల సీజన్లో అయితే మల్లెపూలు వచ్చినాయి అంటే మనం ఇంకా ఏ పువ్వుల్ని ఎక్స్పెక్ట్ చెయ్యమండి. గార్డెన్లో మల్లెపూలు ఉన్నాయంటే ఓకే, పర్వాలేదు, ఇంకేం ఉన్నా లేకపోయినా ఆ పువ్వులు చాలని మనసు అంతటితో తృప్తి పడిపోతుంది మనకి. ఎందుకంటే ఈ మల్లెపూల సువాసన కానివ్వండి, చూడటానికి అందంగా అసలు ఈజీగా మనం మాల కట్టుకోవచ్చు. అలా దేవుడికి సింగిల్ పూలుగా కూడా పెట్టుకోవచ్చు. మనం తల్లో పెట్టుకోవడానికి కానీ పూజకి కానీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు గార్డెన్లో మల్లెపూలు పెంచుకునే వాళ్ళకైతే చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో పెంచుకుంటారు కదా. సో అలా పెంచుకునే పూలు అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసి మళ్ళీ ఇంకొక మొక్కని ఎలా పెట్టాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకి మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియోస్ అయితే పెట్టానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను, ఎవరైనా కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే మల్లెపూలు కానివ్వండి, గులాబీ పూలు కానివ్వండి, వీటికి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది, అలాగే ఆ ఫర్టిలైజర్ లిక్విడ్గా ఇస్తే చాలా మంచిదండి. లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటం చాలా అవసరం అండి. సో ఇప్పుడు మనం ఇవాల్టి వీడియోలో మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి అని. ఎప్సమ్ సాల్ట్ గురించి నేను అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం అయితే లేదండి. చాలా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ గురించి నేను ఇవాల్టి వీడియోలో మీతో మాట్లాడబోతున్నానండి. ఎప్సమ్ సాల్ట్ అంటే గార్డెనింగ్కి ఇచ్చే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంగా కూడా మనం ఇవ్వచ్చు అనమాట దాన్ని. సో అది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అలాగే మీ దగ్గర ఉండే ఏదైనా నర్సరీల దగ్గరికి వెళ్ళినా కూడా మీకు దొరుకుతుందండి. ఆ ఎప్సమ్ సాల్ట్ని ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాడాలనే దాని గురించి ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. అంతకుముందు ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, తెల్ల మందారపు మొక్క అయితే లేత చిగురు ఆకుల్లో ఎంత బాగుందో చూడండి చెట్టు. ఈ మొక్క ఇప్పుడే చిగురు వచ్చిందండి, చాలా అంటే చాలా వరకు చిగురు వచ్చింది. లాస్ట్ వీక్ మొత్తం ఉండే ఆకులన్నీ రాలిపోయాయి. ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు కొత్త చిగురు వచ్చింది. కానీ మొగ్గ కానివ్వండి, పువ్వులు కానివ్వండి ఏమాత్రం అస్సలు తగ్గలేదన్నమాట ఇందులో. అలా ఎప్పుడు పూస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది ఎందుకు ఆకులు అవి రాలిపోయినాయి అంటే, ఇది ఇప్పుడు ఆకులు రాలిపోయే సీజన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా పెస్ట్ వచ్చిందండి. నేను ఇంట్లో పెస్ట్ కంట్రోల్ చేసేసి స్ప్రే చేసిన తర్వాత ఆకులన్నీ రాలిపోయినాయండి. సో ఆ వీడియో కూడా ఉంది, పెస్ట్ కంట్రోల్ అట్ హోమ్ అని చెప్పి ఒక వీడియో ఉంది. సో నేను ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది ఆ స్ప్రే చేసిన తర్వాత మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయండి. రాలిపోయి కొత్త చిగురు అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎర్ర మందార పూ చెట్టుకు అయితే పెస్ట్ ఇంకా పోలేదండి. ఇది నేను 1 టైం అయితే స్ప్రే చేశాను, ఆల్రెడీ 2 టైమ్స్ కూడా అయిపోతూ వస్తుంది. దగ్గరగా 2 టైమ్స్ దాకా స్ప్రే చేశానండి. ఇంకొక టైం కనుక నేను స్ప్రే చేస్తే మొత్తం తగ్గిపోతుందండి. ఇది చాలా వరకు తగ్గిపోయిందండి, 70% తగ్గిపోయింది అనమాట. నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను ఎంత ఉందో చూడండి అని చెప్పి, అందులో చాలా ఉందండి పెస్ట్. సో చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఇక ఇవి కూడా చూడండి, ఆకులన్నీ పండిపోయినట్టు అయిపోయినాయి. మనం ఏదైనా ఇంట్లో తయారు చేసుకునే పెస్ట్ కంట్రోల్ని మనం మొక్కల పైన స్ప్రే చేస్తే అవి ఆకులు అనేవి రాలిపోతున్నాయండి. సో అలా ఆకులు అనేవి రాలిపోయి ఇలా కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. ఇలా కొత్త చిగుర్లు కనుక వస్తే మీకు మొక్క బాగా హెల్తీగా ఉందని అర్థం అన్నమాట. సో కొత్త చిగుర్లు రావటానికి మొక్కకి కావాల్సిన పోషకాంశాలన్నీ అందించాలన్నమాట మనం. మీరు అలాగా పోషకాంశాలు అందించాలి అంటే ఎప్సమ్ సాల్ట్ ఒకటండి. మీరు ఏది ఇచ్చినా సరే లిక్విడ్ ఫర్టిలైజర్లో ది బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఎప్సమ్ సాల్ట్. సో ఎప్సమ్ సాల్ట్ని మీరు ఎలా ఇవ్వాలి అనేదాన్ని అయితే చెప్తున్నానండి. 1 కేజీ ఎప్సమ్ సాల్ట్ అయితే మీకు కేజీ 500 గ్రామ్, అలా 500 గ్రామ్ దొరకదు అనుకుంటున్నానండి. నేను తెప్పించింది అయితే ఆన్లైన్లో తెప్పించాను. నా లింక్ కూడా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. రేట్ అయితే నాకు గుర్తులేదు, బిలో 100 రూపీస్ లోపే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే 100, 120 అయితే ఉంటుందండి. సో అంతే ఉంటుంది. దాన్ని మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత దాన్ని నీళ్ళలో మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వాలన్నమాట. సో మన వ్యూవర్స్ ఒకరు అడిగారండి,
గులాబీ మొక్క ఒకటి ఉందండి, చాలా రోజుల నుంచి అలాగే ఉంది, చిగురు అయితే రాలేదు, పువ్వులు కూడా లేవు, అసలు ఒక్క ఆకు కూడా రాలేదని అంటున్నారండి. సో ఒకవేళ వాళ్ళు మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నారంటే వాళ్ళు తప్పకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. గులాబీ మొక్కని ఎలా కేర్ చేయాలి అనే దాని గురించి చాలా వీడియోస్ పెట్టాను, చూడండి. అయినా కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు చెప్తానండి. మెయిన్ వచ్చేసి సాయిల్ అండి. మీకు సాయిల్ అలాగే ఒక దానికి సైజు, గులాబీ మొక్కకి కొంచెం పెద్ద సైజు పాట్ అయితే కావాల్సి వస్తుంది. సో అలాగే మీరు అలా గులాబీ మొక్కకి కొంచెం పెద్ద సైజు పాట్ అయితే ఉంచుకోండి. అంటే మీకు రీపాటింగ్ ఒకసారి చేసుకోండి. మీరు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని అలా పెట్టేసుకోకుండా ఒకసారి వాళ్ళు ఎలా ఇస్తే అలా పెట్టుకోకండి. పెద్ద పాట్లో వేయించుకొచ్చినా కూడా వాళ్ళు ఏం పెద్దగా కంపోస్ట్ అది ఏమి ఇవ్వరండి. గులాబీ మొక్కకి కొంచెం కంపోస్టు కానీ బలం ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా దాన్ని ఒక 1 మంత్ దాకా నీడలో పెట్టి ఒక 15 డేస్ మినిమం అయితే నీడలో ఉంచాలండి. తర్వాతే దాన్ని ఎండలో పెట్టాలి. అది కాకుండా దాన్ని రీపాటింగ్ చేసుకోండి. ఒక 10 to 15 డేస్ తర్వాత మీరు రీపాటింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలండి. రీపాటింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. అలాగే మీకు అలా రీపాటింగ్ చేసుకొని కంపోస్ట్ అది ఇచ్చిన తర్వాత కూడా ఆకులు మీకు రావట్లేదంటే ఆ సాయిల్ మిక్సింగ్ అనేది బాగాలేదనే అర్థం అండి. సో అలా మీకు ఒకవేళ అనిపించిందంటే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇవ్వచ్చు అనమాట. సాయిల్ మిక్సింగ్ ఒకవేళ బాగలేదు అనుకుంటే మీరు బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే చాలా అంటే చాలా మంచిది. అందులో పొటాషియం అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకి ఆకులు పువ్వులు రావడానికైతే బాగా హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఈ ఒక ఫర్టిలైజర్ని కూడా మీరు ఇచ్చి చూడండి. ఎప్సమ్ సాల్ట్ అని ఒక ఫర్టిలైజర్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నానండి. మీరు ఒక బకెట్ నీళ్ళు అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి నేను తీసుకున్నాను కదా, ఒక చిన్న బకెట్ నీళ్ళు దాకా తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల దాకా ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీరు ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు, నార్మల్గా వెజిటేబుల్స్ బియ్యం కడిగిన వాటర్ అయినా సరే. సో నేను ఇవాళ బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయండి నా దగ్గర, అంటే దోశకు నానబోసాను కాబట్టి అవి బియ్యం కడిగాను, ఎక్కువగా వచ్చినాయి అనమాట నీళ్ళు. అందుకే ఆ నీళ్ళని ఎప్పుడు నేను వేస్ట్ చేయనండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు అయితే ఎప్పుడు వేస్ట్ చేయను అనమాట. మొక్కలకు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఇందులోకి అయితే ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మీరు వేసిన తర్వాత అది వెంటనే కరిగిపోతుంది, మీకు నీళ్ళల్లో వేయగానే బాగా కరిగిపోతుందండి. ఇలా కరిగిన వాటర్ని తీసుకొని మీరు ఇలా గులాబీ మొక్కకి మొదట్లో అయితే ఇచ్చేయండి. మీరు ఇలా గనక ఈ వాటర్ని, ఎప్సమ్ సాల్ట్ వాటర్ని ఇలా మీరు మంత్లీ వన్స్ ఇచ్చారంటే గులాబీ మొక్క ఒకసారి ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు బాగా తెలుస్తుందండి. మొక్క అనేది బాగా పెరుగుదల అయితే బాగా ఉంటుందండి. ఆకులు కూడా ఒక వారం 10 రోజుల తర్వాత మీరు చూడండి ఆకులు కూడా రావడానికి స్టార్ట్ అవుతాయి. పువ్వులు అనేవి విపరీతంగా పువ్వులు పూస్తాయండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వటం వల్ల మొక్కకి బలం బాగా అందిస్తుంది అన్నమాట ఇది. అందుకే ఈ వాటర్ని మీరు మంత్లీ ఒక్కసారి ఇవ్వాలి. ఉదయాన్నే ఇస్తే చాలా మంచిదండి, లేకపోతే సాయంత్రం ఇవ్వండి. వానలు పడేటప్పుడైతే మీరు తప్పకుండా నెలకు ఒకసారి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు నీళ్లలో మిక్స్ చేసి ఇవ్వాల్సి వస్తుందండి. ఒకవేళ మీరు వానాకాలం అప్పుడు ఇచ్చారంటే ఆ మట్టి కొంచెం తవ్వేసి ఆ మట్టిలో అలా కొద్దిగా పౌడర్ని, చాలా ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసి ఆ మట్టి వేసేసి అందులో మట్టి పైన మూసేసి దానిపైన రోజు మనం వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా, అది కూడా బాగా మొక్కలకైతే పనిచేస్తుందండి. మీరు అలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.